క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేక సమయంలోనికి మిమ్మల్ని అందరినూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ పరిశుద్ధ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృపామయుడా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములను తెలియచేసుకొనుచున్నాము. ఈ మంచి సమయాన్ని మా జీవితంలో అనుగ్రహించి మమ్మను హెచ్చించినందుకు వందనములు. ఈ కార్యక్రమంలో పాల్పంపులు పంచుకొనుచున్న ప్రతి నీ బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదిస్తారని క్రీస్తు పేరిట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమెన్. కీర్తన పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన పాటతో మనము వాక్య పరిచర్యలోనికి వెళదాం. దేనియ కంటెను యేసుని నామము కీర్తన మనందరికీ తెలుసు. ఈ కీర్తన మాతో కలిసి మీరు కూడా పాడవలసిందిగా మనవి చేయుచున్నాం. దేనియ కంటెను యేసుని నామము దివ్య మధురమౌను, నీవు పరుగిడి రమ్ము దివ్య సన్నిధికి దినమున ఓ మనసా. తేనియ కంటెను యేసుని నామము దివ్య మధురమౌను, లోకములోన కష్టములల్లా యేసుడు భరించెన్, పాపకీడును బాపన్ శాపము మోసెన్ తెలుసుకో మనసా. తేనియ కంటెను యేసుని నామము దివ్య మధురమౌను, పాపిని రక్షింప ప్రాణమునిచ్చెను ఏక కుమారుండు. ఇది అంతటి తరుణం నిరంతరముండున్ స్తుతించు ఓ మనసా. తేనియ కంటెను యేసుని నామము దివ్య మధురమౌను, అరుణోదయమున మంచు వలె ఈ లోకము మాయమగున్, నీవు యేసుని నమ్ము నిరతము నుండు హత్తుకో మనసా. తేనియ కంటెను యేసుని నామము దివ్య మధురమౌను. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. వాక్యములో ఉన్న గొప్ప మర్మములను దేవుడు మనకు బయలుపాటు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చాలా భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. కరువులు, రణములు, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, ఆత్మహత్యలు, ఇవన్నీ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. వీటన్నిటికీ మూలం ఏమిటి అని మనం గ్రహించినప్పుడు పాపం అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఈ లోకంలోనికి పాపము ఉన్నందువల్లనే, పాపము అనుమతించబడినందువల్లే ఈ లోకంలో ఈ వ్యాధులకి, మరణాలకి, వైరస్సులకి, సమస్త కీడులకు పాపము మూలమై ఉన్నది అని మనకి అర్థమవుతూ ఉన్నది. అయితే పాపం ఎందుకు అనుమతించబడింది? పాపం ఎందుకు ఈ లోకంలోనికి వచ్చింది? పాపము మనిషిని, ఈ సృష్టిని ఏ విధంగా ధ్వంసం చేసింది? పాపపు రోగము మానవుణ్ణి ఎంతవరకు దిగజార్చింది? ఈ విషయాలను మనం తెలుసుకునే ముందు అసలు పాపము ఈ లోకంలోనికి ఎలా వచ్చిందో ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. అయితే పాపం ఈ లోకంలోనికి ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు దేవుని యొక్క గుణగణాలను తెలుసుకోవటము ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే మనం ఈ సమయంలో
మొదటి యోహాను 4వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను 4వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు ప్రేమ స్వరూపి అయ్యున్నాడు. అయితే పాపం వలన లోకము ఎందుకు బాధించబడుతుంది? పాపము వలన లోకము విచ్ఛిన్నం ఎందుకు అయిపోతుంది? బైబిల్ గ్రంథము దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తూ ఉన్నాడు. ఆయన స్వభావము, ఆయన యొక్క ప్రేమ, ఆయన ధర్మశాస్త్రము, ఇవన్నీ కూడా ఆ ప్రేమతో నిండుకొని ఉన్నటువంటి విషయాలు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని చెప్పటానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. ఆయన స్వభావం అవనివ్వండి, ఆయన మూర్తిభవించినటువంటి ప్రేమే కానివ్వండి, ఆయనలో ఉన్నటువంటి దైవత్వమే కానివ్వండి, ఆయన యొక్క ధర్మశాస్త్రమే కానివ్వండి, ఆయన యొక్క వాక్యమే కానివ్వండి, ఆయన యొక్క పిలుపే కానివ్వండి, ఇదంతా ప్రేమ యొక్క చట్రంలో అది ఇమడ్చబడి ఉంది. అయితే దేవుని యొక్క నిత్యత్వము ఎల్లప్పుడూ ఉండేది. ఆయన యొక్క స్థితిని మరొకసారి మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితిని, నిత్యము ఆయన ఉన్నటువంటి స్థితిని మనము తెలుసుకుని ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను గురించి ఆయన ఒక డిస్క్రిప్షన్ చెప్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయును. ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు 1వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు 1వ అధ్యాయము 17వ వచనము. ఈ సమయంలో ఈ వచ్చిన భాగాన్ని మీరందరూ చదవలసిందిగా, మీ బైబిళ్లను అటువైపు తిప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు. గమనముల వలన కలిగిన ఏ ఛాయైనను లేదు. ఇక్కడ ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అని చెప్పుచు అక్కడికి వచ్చేలోపు ఏమని చెప్పుచున్నాడు? మరొకసారి దాన్ని చదువుకుందాము. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన జ్యోతిర్మయుడు అని చెప్పబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య వివరణలోనికి మనం వెళ్ళేటప్పుడు, అంటే మనము ఆయన స్థితిని ఇప్పుడు ఎరిగి ఉన్నాం.
విశ్వ పరిపాలకుడైనటువంటి దేవుడు అని మనము ఇప్పుడు తెలుసుకున్నాం ఈ మాటల ద్వారా, ఈ వాక్యము ద్వారా. ఆయన కృప ఆచరణలో ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం. అయితే ఈ విశ్వ పరిపాలకుడైనటువంటి దేవుడు ఒంటరి వాడు కాదు. ఆయనతో సహపనివాడు ఒకరు ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే ఆయన తన పనిలో పాలు పంపులు పంచుకునేటువంటి స్నేహితుడు లేదా సహపనివాడు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో బైబిల్ గ్రంథము మనకి స్పష్టం చేస్తూ ఉంది. దేవునితో పాటు స్నేహితుడు, దేవునితో పాటు సహపనివాడు అయినటువంటి ఆయనను గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో యోహాను 1వ అధ్యాయము 1-2 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అయితే ఈ వాక్యము ఎవరిని గురించి మాట్లాడిందో ఇప్పటికే మనకి స్పష్టంగా అర్థమైంది. అంటే ఈ యొక్క విశ్వ పరిపాలకుడైనటువంటి దేవుని యొక్క పనిలో పాలు పంపులు పంచుకునేటువంటి వాడు, లేదా విశ్వ పరిపాలకుడైనటువంటి దేవుని యొక్క స్నేహితుడు, దేవుని యొక్క కుమారుడు, సహపనివాడు ఎవరు అంటే ఇక్కడ యోహాను 1వ అధ్యాయము 1-2 వచనాలు మనకు చెప్తుంది. ఏమిటి అంటే ఆయనే క్రీస్తు అని చెప్తుంది. తండ్రితో ఒకడయ్యున్నటువంటి వాడు అని చెబుతోంది. అంటే స్వభావంలో కానీ, గుణములో కానీ, శీలములో కానీ, ఉద్దేశములో కానీ ఆయన తండ్రి అనగా క్రీస్తు తండ్రి ఒక్కటే అనేటువంటి విషయము మనకి అర్థమవుతుంది. ఆ ఒక్కటే అనేటువంటి విషయము మనకు అర్థం కావాలి అంటే మనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనమును చదివితే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి యెషయా ప్రవచనాన్ని మనం చదువుకుందాము. యెషయా ప్రవచనము మనం చదువుకున్నప్పుడు ఆయన తండ్రితో ఏ విధముగా సహపనివాడో, ఒక్కటై ఉన్నాడో, ఆయన యొక్క స్వభావము, గుణము, ఉద్దేశము ఎలా ఉందో మనకి అర్థమవుతుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ యొక్క శిశువుకి, ఈ కుమారునికి ఏమని పేర్లు పెట్టబడ్డాయో మనం చదువుకున్నాం. ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. ఈ విషయం అంతా కూడా నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, పరలోకపు వాసుల సృష్టి అంటే పరలోకంలో ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క సృష్టి మాత్రమే కాకుండా, విశ్వంలో మనకి కనిపిస్తున్నటువంటి సృష్టి మాత్రమే కాకుండా, పరలోకంలో ఉన్నటువంటి పరలోక నివాసుల సృష్టిని తండ్రి కుమారుని ద్వారా చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మరి పరలోకములో సృజించబడినటువంటి సృష్టి అంతా కూడా తండ్రి కుమారునితో కలిసి ఏ విధముగా చేశాడో ఈ వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము మనకి వివరణ ఇస్తూ ఉంది. ఏలయనగా ఆకాశమందున్నవియు
భూమి యందున్నవియు ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆకాశమందున్నవైనను భూమి మీద ఉన్నవైనను అవి కనిపించేవైనను కనిపించనివైనను అది ఏదైనా కూడా ఎవరి వలన సృజించబడింది అంటే ఆయన మూలముగా సృజించబడెను అని మనము వాక్యాన్ని బట్టి మనం చదువుకున్నాం. అంటే ఇప్పుడు నేను అసలు విషయంలోనికి నేను వస్తున్నాను. ఇప్పుడు తండ్రి కుమారులను గురించి మనం తెలుసుకున్నాము. అయితే వాళ్ళే పరలోకపు సృష్టి అయిన దేవదూతలను కూడా వారు చేశారు అని మనం తెలుసుకున్నాం. అసలు ఈ దేవదూతలను గురించి మనం తెలుసుకున్నప్పుడు పాపం ఏ విధముగా లోకంలోనికి వచ్చిందో మనకి అర్థమవుతూ ఉంది. దూతలు దేవుని యొక్క పరిచారకులు అని బైబిల్ మనకి స్పష్టం చేస్తున్నటువంటి విషయం. ఆయన సముఖములో ఉండి నిత్యము ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన యొక్క సింహాసనం నుంచి ప్రవహించేటువంటి వెలుగులో వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆజ్ఞలను శిరస వహించటానికి చాలా వడివడిగా వారు తిరుగుతూ ఉంటారు. దేవుని యొక్క ఆజ్ఞలను శిరస వహించటానికి ఇష్టపడుతూ ఉంటారు. వారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సముఖములో పరిచారకులుగా ఉన్నటువంటి దూతలు వారు. సృష్టికర్త యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు నెరవేర్చేటప్పుడు వారు ఎంతగానో సంతోషించేవాళ్ళు, ఎంతగానో ఆనందించేటువంటి వాళ్ళు. ఎప్పుడు దేవుని యొక్క సముఖములో దేవుని యొక్క సన్నిధానములో ఆయన యొక్క పరలోకములో నిత్యము స్తుతిగానాలు ఉన్నాయి. దేవుని సింహాసనము ఎదుట ఎప్పుడూ కూడా ఆరాధన ఉండేది. ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణము ఉండేది. ఈ యొక్క ఆనందకరమైనటువంటి వాతావరణములో ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది. ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఈ యొక్క వాతావరణము ఎందుకు కల్మషం అయిపోయింది? ఈ యొక్క వాతావరణాన్ని కల్మషం చేయటానికి ఒకడు పూనుకున్నాడు. ఎవడు వాడు అంటే దేవదూతల అందరిలో కూడా అత్యున్నతమైనటువంటి స్థానమును కలిగినటువంటి వాడు, దేవదూతల అందరికన్నా కూడా అధికారము కలిగినటువంటి వాడు, దేవదూతలందరికన్నా కూడా మహిమతో ఉన్నటువంటి వాడు. అటువంటి వ్యక్తితో లేకపోతే అటువంటి దూతతో ఈ యొక్క పాపము ప్రారంభమైంది అని చెప్పటానికి చాలా విచారంగా ఉంది. ఈ వ్యక్తికి లేకపోతే ఈ దూతకు ఇంకా ఏమని పేర్లున్నాయి అంటే తేజో నక్షత్రము అని పేరు, వేకు చుక్క అని పేరు, కెరూబులలో ప్రథముడైనటువంటి వాడు, అతడు పరిశుద్ధుడు, మచ్చలేనటువంటి వాడు, దేవుని యొక్క సముఖములో నిలబడేటువంటి వాడు. కానీ తన యొక్క జీవితంలోనికి ఏమొచ్చింది అంటే పాపము ప్రవేశించింది. బైబిలు ఆ వ్యక్తి ఆ యొక్క దేవదూతను గురించి, ఈ తేజో నక్షత్రం గురించి, ఈ వేకు చుక్కను గురించి బైబిల్ గ్రంథము ఏమని బోధిస్తుందో మనము యెహెజ్కేలు 28వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలను చదువుకుందాం. యెహెజ్కేలు 28వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలను మనం చదువుకుందాం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతిమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని.
దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడివిగా ఉంటివి. చాలా సంతోషకరమైన విషయం. అవును, కెరూబుల్లో ప్రథముడు. నీవు దేవుని తోటకు ఏదేనులో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, ఆ మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైనటువంటి రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడినటువంటి దినము నుండి నువ్వు ఎంతో గొప్పగా ఉన్నావు. దేవుని సముఖంలో నిందారహితుడిగా ఉన్నావు. నీలో పాపం కనబడేటువంటి వరకు నువ్వు ఎంతో శ్రేష్టమైనటువంటి దేవదూతగా ఉన్నావు. అవును, అలాగ హెచ్చింపబడినటువంటి దేవదూత, అలాగా దేవుని చేత అభిషేకింపబడినటువంటి దేవదూత, తేజో నక్షత్రము, వేకు చుక్క అని పేరు పెట్టబడినటువంటి దేవదూత, అలంకరించబడినటువంటి దేవదూత, ప్రతిష్ఠింపబడినటువంటి దేవదూత, అత్యున్నతమైనటువంటి స్థితిలో నిలవబడినటువంటి దేవదూత. ఇప్పుడు ఆత్మ ఔన్నత్య ఆకాంక్ష అతనిలో క్రమక్రమంగా పెరిగిపోయింది. ఆకాంక్ష పెరిగిపోయిన తర్వాత దేవుడు ఆ యొక్క దేవదూతను చూసి ఏమంటున్నాడో బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు 28వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13-14 వచనాలు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనాలు. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదకెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి కదా. చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. నీ సౌందర్యాన్ని చూసుకొని నిన్ను నువ్వు చెరిపి వేసుకున్నావు. దేవునితో మహోన్నతమైనటువంటి దేవుని పక్కన సింహాసనము కావాలనుకున్నావు. సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, నన్ను నేను దేవునితో సమానంగా ఉంచుకుంటాను. ప్రియ సహోదరి సహోదరులారా, సాతానుడుగా మారాడు. దేవదూతగా ఉన్నటువంటి ఈ యొక్క దేవదూత సాతానుడుగా మారాడు. తనకున్నటువంటి మహిమ, తనకున్నటువంటి ప్రభావాలు అవన్నీ దేవుని దగ్గర నుండి వస్తున్నవే అయినప్పటికీ కూడా ఈ దేవదూత అవన్నీ తనవిగా భావించాడు. ఆ కారణం చేత తన హృదయంలో గర్వించాడు. పరలోకంలో అందరికన్నా కూడా తనది ఉన్నత స్థానము అయినప్పటికీ కూడా దానితో సంతృప్తి చెందక దేవునికి చెందవలసినటువంటి మహిమ నాకు చెందాలి అని తన హృదయములో ఆకాంక్షించాడు. దీంతో పరలోకములో రాజ్యమేలేటువంటి సామరస్యత, పరలోకములో ఉన్నటువంటి సామరస్యత విచ్ఛిన్నం అయిపోయింది. సృష్టికర్తకు సేవ చేసే బదులు తనకే జరగాలి, ఆ సేవ నాకే కావాలి అని కోరుకున్నటువంటి లూసిఫర్ యొక్క మనస్తత్వాన్ని బట్టి పరలోకంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది దేవదూతలు వారించారు, ఇది తప్పు, సృష్టికర్త యొక్క మహత్యాన్ని, సృష్టికర్త యొక్క కృపను, న్యాయాన్ని, మార్పు లేనటువంటి పరిశుద్ధతను, ఆయన ధర్మశాస్త్ర స్వభావాన్ని వివరించారు. అయినా కూడా సాతానుడు మారలేదు, వాని యొక్క స్వభావాన్ని మార్చుకోలేదు. మరి కొంతమంది దేవదూతలు ప్రేమతో హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక వానికి ఎలా ఉంది అంటే ఒక ప్రతిఘటనగా అనిపించింది.
ప్రేమతో చేసినటువంటి హెచ్చరిక ప్రతిఘటన స్వభావాన్ని లూసిఫర్లో పెంపారు చేసింది. అందుకనే కొంతమంది దేవదూతలు లూసిఫర్ యొక్క ఆలోచనను ఆమోదించారు. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించాడు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క విజ్ఞతను, దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క ప్రేమను అవమానించటమే లూసిఫరు ధ్యేయంగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సమక్షంలో నుండి పడద్రోయబడినటువంటి దేవదూత 1/3 దేవదూతలు తనతో పాటు పడద్రోయబడ్డారు. ఈ భూమి మీద పడద్రోయబడినటువంటి దేవదూతలు ఈ లోకంలోనికి అసంతృప్తిని తీసుకొని వచ్చారు. దేవుణ్ణి ప్రశ్నించటం తీసుకొచ్చారు. గందరగోళమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చారు. దేవుళ్ళను దేవతలను తీసుకొని వచ్చారు. అనారోగ్యాన్ని, మరణాన్ని తీసుకొని వచ్చారు. ఇరుకులను, ఇబ్బందులను తీసుకొని వచ్చారు. దేవుని యొక్క అధికారాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు. నిజంగా ఒక ఉన్నతమైనటువంటి దేవదూత గర్వించినందువలన తను పాతాళమునకు నరికివేయబడినట్లుగా, పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను హెచ్చించాడు. అధికారాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదాలను ఇచ్చాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ యొక్క అధికారము, ఈ ఆశీర్వాదము, నేను హెచ్చించబడినటువంటి విధానము, ఇదంతా కూడా నా యొక్క ప్రజ్ఞ, నా యొక్క జ్ఞానము, నా యొక్క ఆలోచన, నా యొక్క తలంపుల్లో, నా యొక్క ఊహల్లో నుంచి నేను సృష్టించుకున్నటువంటి నా సామ్రాజ్యం అని నువ్వు అనుకుంటూ ఉన్నా. దేవునికి స్తుతిని, దేవునికి కృతజ్ఞతను నువ్వు చెల్లించలేకపోతున్నావు. ఇలాంటి పరిస్థితిలో, కండిషన్లో నువ్వు ఉన్నట్లయితే నీకు లూసిఫర్కి పెద్ద తేడా లేదు. లోకంలో పాపము ఎలా ప్రవేశించింది, ఆ పాపము ఈ యొక్క లోకాన్ని ఏ విధముగా పతనం చేసిందో మనం చదువుకున్నాం. మనము కూడా గర్వించినటువంటి వారమై దేవుని యొక్క ఉద్దేశాలకు మనము దూరంగా ఉన్నట్లయితే, దేవునికి విధేయతను మనము కనుపరచకపోయినట్లయితే, దేవుని ఎడల మనము విశ్వాసాన్ని కలిగి జీవించకపోయినట్లయితే లూసిఫర్కి మనకి తేడా లేదు. మనము అపవాది సంబంధులుగానే మిగిలిపోతాం. మన యొక్క తండ్రి యొక్క సంబంధులంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపగలిగిన మా దేవ, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములను తెలియచేసుకొంచున్నాం. ఈ మంచి సమయాన్ని మా జీవితంలో అనుగ్రహించి మమ్మలను ప్రేమించినందుకు స్తుతులు, స్తోత్రములు. అయా, సాతానుడు గర్వించి పడద్రోయబడి ఉన్నాడు. నాయన, దేవునికి వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని తీసుకొని పోయాడు. అనేకమైనటువంటి శోధనలు, ఇబ్బందులు ఈ ప్రపంచానికి తీసుకొచ్చాడు. తండ్రి, అపవాది సంతతి వలె కాకుండా నీ సంతతి వలె మేము జీవించలాగున సహాయమును చేయండి. వాడు అబద్ధమునకు జనకుడు, నేరారోపణ చేయవాడు, పాపంలోనికి నెట్టివేయవాడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా జీవింప చేయవాడు. తండ్రి, వాని మార్గములను అనుసరింపక నీ మార్గములో మేము జీవించటానికి పరిశుద్ధాత్మ కార్యములను, ఆత్మఫలములను మాకు అనుగ్రహిస్తారని క్రీస్తు పేరట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మారణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకెల్లరకు సదాకాలం తోడయుండునుగాక. ఆమెన్.